అంటే వాళ్ళే చదివిపించారా మొత్తం? మొత్తం వాళ్ళే. నువ్వు ఒక్కడివేనా లేకపోతే లేదు, సిస్టర్స్ ఇంకా? నాకు ఎల్డర్ బ్రదర్ ఉండు. ఓకే, తను ఏం చేస్తారు? తను మన సేల్స్ మేనేజర్. ఓకే, అంటే ఇప్పటివరకు నువ్వు బెటరేనా? చాలా బెటర్. అంటే ఇంతకు ముందుకి చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఇట్స్ లైక్ ఓకే ఓకే, గోయింగ్ గుడ్. అంటే ఈ చదివిపించడం కూడా వాళ్ళే చదివిపించారు అన్నట్టు ఇంకా నేను మొత్తము. అంటే మమ్మీ డాడీ అంటే ఎట్లా జరిగిందనే సిచ్యువేషన్స్ నీకు ఏం రిమెంబర్స్ లేవా? అంటే చెప్పినారు. సో మమ్మీ సెల్ఫ్ బర్న్ట్ అన్నమాట. ఓకే, సో సూసైడ్ చేసుకున్నారు. అంతకుముందుకి డాడీ చనిపోయి ఉన్నారా? లేదు, తర్వాత డాడీ చనిపోయినారు అట్లా. ఓకే, ఓన్ హౌస్ ఏమైనా ఉందా? ఏం లేదు, అంటే ఉండే మా అమ్మ వాళ్ళదే ఉండే. అటు సైడ్ ఏం టచ్ చేయలేదు. నా ఫస్ట్ శాలరీ వచ్చేసి 20 రూపీస్. 20 రూపాయలు? యా, నేను 6th క్లాస్ 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి వర్కింగ్ స్టార్ట్ చేసినాను అనమాట. ఓకే, ఎక్కడ చేసావు వర్క్? కిరాణా స్టోర్స్, జస్ట్ షాప్లో. ఎందుకంటే ఇంటి పక్కనే షాప్ ఉంటుండే. సో స్కూల్కి వచ్చిన తర్వాత ఖాళీ టైం ఉంటుంది కదా, సో ఎవ్రీడే ఈవినింగ్ 5 to 11 20 రూపీస్ పే చేస్తుండే. సో మంత్లీ 600. అంటే నువ్వు అంటే నీ ఖర్చులకు వాడుకునేవాడు? లేదు, ఇంట్రెస్ట్ అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేవాడు? అంటే కొంచెం సపోర్ట్ ఉంటే బాగుంటుంది కదా. ఖాళీగానే ఉంటాం ఎట్లయినా వచ్చిన తర్వాత. చదువుకునేది మనం స్కూల్లో పోయేది చదువుకోవడానికే కదా. ఆడ చదివి ఇంట్లో చదివి అట్లా వర్కౌట్ కదా. యాక్చువల్లీ నా ప్రొసీజర్ వేరే ఉండే అనమాట. సో స్కూల్లో ఉన్నప్పుడు కరెక్ట్గా ఇంటికి వచ్చినాక చదవాల్సిన అవసరం లేదు. ఓకే, సో వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ టైం, మన వర్క్ ప్లేస్, మన టైం మనం పెట్టుకోవాలి. హోంవర్క్స్ ఏమైనా ఉంటే అవన్నీ మార్నింగ్ 5 o'clock లేచి క్లియర్ చేసేసుకుంటాను. అయిపోతే మొత్తం హైదరాబాదే? అయ్యా. సో అందుకే అంటే హైదరాబాద్ వాతావరణంలో ఇంత నాలెడ్జ్ నేర్చుకున్నామని చెప్పవచ్చు. అంటే చిన్నతనం నుండే, మొత్తానికి చిన్నప్పటి నుండే కష్టం అంతా చూసి వచ్చినాం అన్నట్టు ఇప్పుడు ఈ స్టేజ్ వరకు. అందుకే బీట్స్ వాయిస్తున్నాం.